సార్ ఈవీఎంలకు సంబంధించి ఒకటి ఇష్యూ వస్తుంది సార్. మళ్ళీ ఈవీఎంల గురించి ప్రపంచవ్యాప్తంగా కూడా దాని మీద అనుమానాలు వ్యక్తం అవుతుంటే ఇప్పుడు పంచాయతీ లెవెల్లో కూడా ఈవీఎంలతో ఎలక్షన్ నిర్వహించాలని చెప్పి ఇక్కడ నీలం సాని గారు నిర్ణయం తీసుకున్నారు. దీన్ని ఎలా చూస్తారు? సొల్యూషన్ ఈవీఎంలు కాదు. సొల్యూషన్ ఏంది అంటే ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితుల్లో జరగాల్సింది ఏమిటి, మొన్న జరిగింది ఏమిటి, మొన్న స్పెషలీ ఈ బై ఎలక్షన్ ఆఫ్ జెడ్పీటీసీ జరిగింది, రేపొద్దున స్టేట్లో జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్. అక్కడ పోలీస్ అనేది సరిగ్గా లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్సెస్ వస్తే నీకు న్యాయబద్ధంగా ఎలక్షన్ జరుగుతాయి, లేదా పోలీసుల చేతనే ఇష్టం వచ్చినట్టుగా రిగ్గింగ్ చేయించినారు కంటి ముందరనే కనిపించే విధంగా. ఇవి మన కంటికి కనపడతా ఉన్నా, మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న వాస్తవాలు. మొత్తం అసెంబ్లీ ఎలక్షన్లు, పార్లమెంటుకు సంబంధించిన ఎలక్షన్లకు సంబంధించిన విషయానికి వచ్చినప్పుడు అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ప్రొటెక్టెడ్ ఫోర్సెస్ ఉంటాయి కాబట్టి అప్పుడు నువ్వు ఏ రకమైన మెకానిజం తీసుకొచ్చినా కూడా ఒక ఫుల్ ప్రూఫ్ మెకానిజం తీసుకురాగలిగితే అప్పుడు దానికి రిజల్ట్స్ వస్తాయి. అప్పుడు నువ్వు అన్నట్టుగా పేపర్ బ్యాలెట్ తీసుకొస్తే మరీ మంచిది అక్కడ. అప్పుడు ఇప్పుడు కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పోలీసులు పెట్టి ఇప్పుడు పేపర్ బ్యాలెట్ పెడితేనేమి, ఏ బ్యాలెట్ పెడితేనేమి చెప్పు, ఆయన పోలీసుల ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగితే ఆయనకు ఎన్ని కేజీలు మామూలుగా రైతులు ఎకరాకు వాడతారు తెలిస్తే కదా. ఫస్ట్ ఆయన తెలుసుకుంటే మంచిది. కంటి ముందర కనపడతా ఉంది, కళ్ళెదుటే కనిపిస్తా ఉంది. ఏ రకంగా రైతులకు అందని పరిస్థితి, ఆ రకంగా రైతులు ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితి. దీనికి ఒక పంటకు వేయడానికి ఎన్నిసార్లు యూరియా వేస్తారు, ఎంత యూరియా ప్రతిసారి వేస్తారో కూడా నాకు తెలియదు లెక్కలు. 25 కేజీలు వేస్తారా? ఒక్కొక్కసారి 25 కేజీలు వేస్తారు. అడుగు పోయి ఒకసారి కనీసం 3 సార్లు నుంచి 4 సార్లు యూరియాతో కలిపి, కాంప్లెక్స్ పెరుగులతో కలిపి వేస్తాను. ఒక్కొక్కసారి వేసిన ప్రతిసారి 25 కేజీలు వేస్తారు. సో 18th నుంచి అసెంబ్లీ సెషన్ ఎటు వెళ్తున్నారండి? అసెంబ్లీ సెషన్ అటెండ్ అవుతారా? అసెంబ్లీ సమావేశాలలో ఇప్పుడు నేను ఇంతసేపు ప్రజెంటేషన్ ఇచ్చాను. ఈ ఇచ్చిన ఇంతసేపు ప్రజెంటేషన్ నాకు అసెంబ్లీలో కూడా ఈ మాదిరిగా ఇవ్వగలిగితే ప్రజల సమస్యలు బయటికి వస్తాయి. ప్రజల సమస్యలు మనం చెప్పగలుగుతాం. నీకు లేదు 175 మందిలో నువ్వు ఒక ఎమ్మెల్యేవు, నీకు ఇంతే సమయం ఇస్తాం 5 నిమిషాలు అందరితో పాటు, దాంట్లోనే నువ్వు చెప్పాలా అని అంటే ఎవడు చెప్పగలుగుతాడు? ఏమని చెప్పగలుగుతాం? నేను ఇంతసేపు ప్రజెంటేషన్ ఇస్తే 3 టాపిక్ల మీద మీకు పూర్తి అవగాహన ఇచ్చిన. ఇంతసేపు మీరు నాకు అవకాశం ఇచ్చితే మరి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అనే వ్యక్తి మాట్లాడినప్పుడు సమగ్రంగా తాను మాట్లాడే అవకాశము, పరిస్థితులు అసెంబ్లీలో స్పీకర్ ఇవ్వాల్సిన ధర్మం స్పీకర్కు ఉంది. ఉన్నది ఒకే ఒక్క పార్టీ, ప్రతిపక్ష పార్టీ. కనీసం మల్టిపుల్ పార్టీస్ అన్న అపోజిషన్లో ఉన్నాయంటే అది లేదు. ఉన్నది ఒకే ఒక్క పార్టీ, ప్రతిపక్షం. ఆ పార్టీని కూడా నువ్వు ప్రతిపక్షం అనడంలా. ఆ పార్టీ నువ్వు ప్రతిపక్షం ఎందుకు అనడంలా? ప్రతిపక్షం మనం అన్నాం అనుకో, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఆ ప్రతిపక్షానికి ఒక నాయకుడు అనేవి ఉంటాడు, ఆటోమేటిక్గా ప్రతిపక్ష నాయకుడు అవుతాడు. ఆటోమేటిక్లీ ప్రతిపక్ష నాయకుడు అయినాడు అని అంటే ఆయనకు నువ్వు సభా అధ్యక్షునితో సమానంగా మైక్ ఇవ్వాల్సి వస్తుంది. అది ఇవ్వడం నీకు ఇష్టం లేదు కాబట్టి అసలు ప్రతిపక్షమే లేదంటున్నావు, అసలు ప్రతిపక్షమే గుర్తింపు ఇవ్వడం అంటున్నావు. అదే చెప్పేది. అంటే బేసికలీ ప్రజల గొంతు వినపడకూడదు, ప్రజల సమస్యలు కనపడకూడదు, ఎవడో చెప్పకూడదు అనే ఉద్దేశంతో అసెంబ్లీ సమావేశాలు నడుపుతా ఉన్నప్పుడు కనీసం ఆ టైంలో మీ ద్వారా అన్న ప్రజలకు ఈ మాదిరిగా అన్ఇంటరప్టెడ్గా చెప్పగలిగితే, ఈ మాదిరిగా సమయం
కేటాయింపుతో చెప్పగలిగితే కనీసం ప్రజలకు జరుగుతా ఉన్న విషయాల మీద అవగాహన ఉంటుంది. ఏమని అడగాలంటే ఇట్టే అడిగేసే మళ్ళా ఎందుకు ఊరుగా రాఘవేంద్ర ఏమనంటే ఇట్టే అడిగేసేయమ్మా నీకు ఏం కావాలంటే ఇన్ని అడుగు ఇట్టే ఆడ ఊరికి అనవసరం కాదు ఒక్కొక్కరికొకరు ఇంటర్వ్యూ పెట్టుకుంటూ పోతే అయ్యేది కాదు. ఏమనంటే ఇట్టే వచ్చేసి నీకు అక్కడ ఎట్లా ఈ నుంచి వీడియో అడుగు నువ్వే క్వశ్చన్ అడుగు నువ్వు కూర్చొని అడుగు రాఘవేంద్ర ఇట్లా నా పక్కకు ఇట్టే ఈయన పక్కకు నీకే సీట్ ఇస్తారా నా ఈయన కూర్చో అడుగు ఏం అడుగుతాము నా అవినాష్ నువ్వు అడుగు ఏం అడుగుతావు అడుగు ఇంకేం కావాలని అడగా అంతే కదా చెప్పబ్బా మీకేం కావాలని అడగండి అంతే కదా. Sir, in Durgapalam, Guntur district, many people have died from last 3-4 months, almost 29. Will you be visiting the place because yet there is no confirmation what illness is it, what disease is it? That is a problem, Avinash. See, the government is not even confirming neither the deaths which have taken place nor the costs of the death. So the moment I go there, these people, see, I was there in Vijayanagaram earlier in a similar situation. After I had gone there, what did these people say? These people have said, no, Jagan came there only to politically make an issue there where there is no issue. These deaths are natural deaths. There is no water contamination. That was officially what these people have said, including Chandrababu Naidu. I'm just worried that my going there would provoke an answer like that from these fellows. So I just want this study to be completed and they come with a fact figure as to what exactly happened. What is the cause of the death? And if that death is due to negligence, then yes, then I will go there. And we will make it a big issue. And not only me, you should also come there as a national media. Because that is the plight of that is the plight that the people of Andhra Pradesh are living in. Sir, there has been allegation regarding the vice president election that there was cross voting. YSRCP did not vote for any candidate. What? Why would anybody cross vote? Did you see anybody cross vote? I'm asking you. Sir, that's the allegation by TDP. Did anybody see? Did you see? Now, why do you ask such stupid questions, Avinash? Anything else? Sir, PDP is today's they are celebrating in Anantapur. Mostly targeting YSRCP only. Giving the standing. Asal social media anedi it is not state government's purview. Nobody can enact a law. It is the purview of the central government. And even there also, central government information technology bill pass chesinaka, then amendment nu kuda in 2008 it was challenged in Supreme Court. I think apatlo, if my memory goes right, Nariman and Chalmesh bench anukunta gave a ruling on free speech, on expression of free speech, clearly annulling the amendment which was brought about by central government 66A. 66A ni cancel chestu, annul chestu. Justice Nariman and Chalmesh gave a judgment also. Case kuda ఏ కేసు? Sheila. Shreya Singhal versus Union of India. Case kuda. Basically, like you focus the same thing. So, are you going to take anything legal action? So, జనాలు మోసం చేశారు కాబట్టి the very version of yours. లీగల్ అనేది ఇవన్నీ వెరీ అన్ఫార్చునేట్. ప్రజలు ఈ బాండ్లు తీసుకొని కోర్టుకు పోవాలి. కోర్టుకు పోతే కోర్టులు ఏం చెప్తాయి అప్పుడు చూడాలి. నిజంగా
అల్టిమేట్ గా డెమోక్రసీ అనేది ఉంది. వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు బుద్ధి పుట్టినట్టుగా వీళ్ళు ఇష్టం చేయలేరు. అసలు అసెంబ్లీలో నాకు ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది. ఫస్ట్ దానికి సమాధానం చెప్పండి. ఫస్ట్ దానికి సమాధానం చెప్తే హైకోర్టులో జడ్జిమెంట్ వస్తుంది. వీళ్ళు సమాధానం ఇచ్చే పద్ధతిలో ఇస్తే జడ్జిమెంట్ వచ్చే పద్ధతిలో జడ్జిమెంట్లు వస్తే దాని పద్ధతి ప్రకారం జరుగుతుంది. దాని తర్వాత ఏం చర్యలు తీసుకుంటారో వద్దని కూడా చెప్పినాడు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అసెంబ్లీకి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 రోజులు వచ్చినాడు. ఫస్ట్ దానికి సమాధానం వీళ్ళు ఎత్తుక్కోవాలి. ఏడు చేసి అసెంబ్లీలో ఏమి జరగకపోయినా కానీ జరిగినట్టుగా ఒక డ్రామా క్రియేట్ చేసేసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఏడ్ చేసి జగన్ ఉంటే నేను అసెంబ్లీకి రానని చెప్పేసి అసెంబ్లీ విడిచిపెట్టిపోతుంది. తీరా చూస్తే అసెంబ్లీ రికార్డులు అన్నీ ఎతికినా మా వాళ్ళు ఏదైనా తప్పు ఏమైనా మాట్లాడినారేమో అని చెప్పి కనుక్కుందామని చూస్తే ఒక్కడు కూడా తప్పు మాట్లాడాల. అడే మాట్లాడని అసలు ఏమీ మాట్లాడాల, జరగని కూడా జరగల. ఒక జరగని ఇన్సిడెంట్ జరిగినట్టుగా ఈయనంతకి ఈయన దాన్ని చెప్పుకొని దాన్ని మళ్ళీ ఏడ్ చేసి దాన్ని యాగి చేసి లాస్ట్కి ఏంటంటే సారాంశం ఏంటంటే అసెంబ్లీకి రావడం లేదని చెప్పడానికి. మనం 6 రోజుల నుంచి అసెంబ్లీకి రాలే కదా ఆయన. మరి ఎందుకు రాలా? రాకపోయినట్టు ఏం చేసినారు? ఎవడేం చేయలేడు. డెమోక్రసీలో ప్రజలు అల్టిమేట్గా నిర్ణయాధికారులు. ఎట్టా ఈయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇంకోటి జరిగినా 3 ఏళ్లలో ఎట్టా ఎన్నికలు వస్తాయి. ఏం చేసినా కానీ 3 ఏళ్లే కదా. 3 ఏళ్లలో ప్రజలే మళ్ళా నిర్ణయాధికారం తీసుకుని ప్రజలే నిర్ణయిస్తారు ఎవరు నెక్స్ట్ మళ్ళా ప్రభుత్వం ఎవరు ఫామ్ చేయాలి. సరే, మెడికల్ కాలేజెస్ టెండర్స్ విషయంలో మీరు అధికారంలోకి వస్తే టెండర్స్ రద్దు చేస్తామని చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ గారు గతంలో కామెంట్స్ చేశారు. మీరు ఎలా అధికారంలోకి వస్తారో చూస్తామని. ఈయన చూసేది ఏంది స్వామి నాకు అర్థం కాదు. ఈయన చూసేది ఏంది నాకు అర్థం. పైన దేవుడు కింద ప్రజలు ఆశీర్వదించారు.